గ్యాస్ ధరల పెంపుపై గుంటూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా ఉండడంతో పాటు గ్యాస్ బండ్ల ధరలు పెరగడంతో ఇంకో భారం మోయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ పెరిగిన గ్యాస్ ధరలతో నిత్యావసరాలకు సంబంధించిన వాటిపై భారాలు పడడంతో టిఫిన్లు, భోజనాలు, ఇతరత్ర వాటిపై ధరలు పెరిగే అవకాశం ఉందంటున్న గుంటూరు స్థానికులతో మా ప్రతినిధి నాగేశ్వర్ ఫేస్ టు ఫేస్. ఎల్పిజి ఏదైతే గ్యాస్కు సంబంధించి ఇంట్లో నిత్యావసరంగా వాడే గ్యాస్కు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు నుంచి గ్యాస్ ధరలు అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ప్రజల మీద మరొక భారం అయితే పడిన పరిస్థితి, ఏదైతే నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని మింటని పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో మళ్ళీ గ్యాస్ ధరలు మళ్ళీ పెరగటం అయితే ప్రజల్లో ఆందోళన అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు గ్యాస్ ధరలు రాష్ట్రం మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. నిత్యావసర వస్తువులతోనే ఇప్పుడే ఆ అధిక ధరలతోనే సామాన్యుడు కోలుకోలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. అసలు ఎలా చూస్తారు, ఏంటి అసలు? ఈరోజు కొత్త కాదు కేంద్ర ప్రభుత్వానికి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం విపరీతంగా గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. గతంలో మనం చూసుకున్నట్టయితే 450 రూపాయలు 500 లోపల ఉన్నటువంటి సిలిండరు, దాంట్లో సుమారుగా మళ్ళీ 150-200 రూపాయలు ప్రజల అకౌంట్లోకి సబ్సిడీ అనేది పడేది. అంటే ఒక 350 లేదా 400 మధ్యలో ఉన్నటువంటి సిలిండరు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఇంట్లో వాడుకునే సిలిండరు 800 నుంచి 900 రూపాయలు ఉంటా ఉంది. కమర్షియల్ సంబంధించి ఇప్పుడు పెరిగినటువంటి ధరలు చూసుకున్నట్టయితే ఒక్కో రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి 1700 నుంచి 2100 రూపాయలు కూడా పెరుగుతూ ఉంది. ఇదే అదనంగా తీసుకొని బ్లాక్లో కూడా అమ్మడానికి అనేక మంది సిద్ధమవుతూ ఉన్నారు. పెంపకంపై ఇప్పుడు ప్రజలు సామాన్యులపై ఎలాంటి భారం పడిద్ది అంటారు? ఏంటి అసలు సామాన్యులు ఎలా ముందుకు వెళ్ళబోతారంటారు వాళ్ళ ఒడిదుడుకులను తట్టుకొని? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన గ్యాస్ పై మాత్రమే పెరిగినట్టుగా ప్రజలు భావించట్లేదు. గ్యాస్ సంబంధించి పెంచితే ఆటోమేటిక్గా డీజిల్ సంబంధించి, పెట్రోల్ సంబంధించి కూడా రేపు ఎల్లుండి పెంచడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పెరిగితే నిత్యావసర వస్తువులపైన ఈ ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్ సంబంధించి హోటళ్ళు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ ఇవి ఎక్కడ పోయినా కానీ దీని ప్రభావం పెరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా ఇది 100-200 పెరిగితే వాళ్ళు కూడా 20 రూపాయలు అమ్మేటువంటి ఇడ్లీ వాళ్ళు రేపు 25 రూపాయలు అమ్మొచ్చు. ఈ విధంగా అన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మంత్రులు కూడా మనకి చమురుకు సంబంధించిన సమస్య ఏమి లేదు, అలాంటిది ఇప్పుడు పెంచడంపై అయితే కొంతమంది ప్రజలు ఆగితే ఇబ్బందిగా తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. కరెక్ట్ కాదనే విధంగా నాకు తెలిసి ఇంతవరకు తక్కువే. మామూలుగా మనకి రష్యా నుంచి 40% ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి తక్కువ రేటుకి వస్తుంది. లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉండేవి. మొత్తంగా కొందరిలోనేమో ఏదో యుద్ధం జరుగుతుంది, అదే ప్రభుత్వం చెప్పిన విధంగా యుద్ధాలు జరుగుతున్నాయి కనుక ఈ ధరలు పెంచినట్లుగా చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ ధరలు పెరగటంతో వాళ్ళు కూడా ఏదైతే హోటల్స్ బిజినెస్ చేసేవాళ్ళు, టీ పాయింట్లు ఇలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ టీ రేట్లు కానీ, అలాగే ఇడ్లీ రేట్లు, టిఫిన్ రేట్లు, ఇలాంటి భోజనం రేట్లు కూడా పెరగాల్సి వస్తుంది. అయితే సామాన్యులపై భారం పడే అవకాశం ఉంటుంది కనుక ఈ ప్రజలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అయితే ఉందని కూడా క్రమంగా తగ్గించే విధంగా ముందుకు తీసుకోవాలని కూడా ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.